ఒక క్రికెటర్ 60 బంతుల్లో 100 పరుగులు కొట్టాడంటే అది అద్భుతం. అదే బ్యాట్స్‌మెన్ 60 బంతుల్లో ఏకంగా డబుల్ సెంచరీ కొట్టాడంటే వామ్మో! అనుకోవచ్చు. అయితే కోల్కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ అయిన వెంకటేష్ అయ్యర్ తాజాగా జరిగిన టీ20 మ్యాచ్‌లో పరుగుల వరద పారించాడు. ఈ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ ఇండోర్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు. అదేం మామూలు డబుల్ సెంచరీ కాదు. 61 బంతుల్లో 225 పరుగులు బాదేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడి బ్యాట్ నుంచి 26 సిక్సర్లు వచ్చాయి. అంటే కేవలం సిక్సర్ల ద్వారానే 156 పరుగులు రాబట్టాడంటే అతను అసలు బ్యాట్ వాడుతున్నాడా? లేకపోతే ఇంకేదైనా వాడుతున్నాడా? అనేది కూడా డౌట్ వచ్చింది అందరికి. ఇండోర్‌లోని లోకల్ ఏ గ్రేడ్ క్రికెట్ క్లబ్ టీ20 టోర్నీలో ఎంవైసీపీ వర్సెస్ స్వామి వివేకానంద క్రికెట్ అకాడమీ మధ్య జరిగిన మ్యాచ్‌లో వెంకటేష్ అయ్యర్ పరుగుల ఊచకోత కోశాడు. అయితే వెంకటేష్ అయ్యర్ తన విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. ఐపీఎల్‌లో కూడా అతడు కోల్కతా నైట్ రైడర్స్ తరఫున టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు బరిలోకి దిగుతాడు. అలాగే మీడియం పేస్ బౌలింగ్ కూడా చేస్తాడు. ఇందుకే కోల్కతా నైట్ రైడర్స్ అతని భారీ మొత్తాన్ని కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2025 వేలంలో వెంకటేష్ అయ్యర్ 23.7 కోట్ల రూపాయలు పలికాడు. మరోవైపు జనవరి 23న వెంకటేష్ అయ్యర్ తన చివరి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. దీంతో అతడు కేరళపై 42 పరుగులు ఒక ఇన్నింగ్స్‌లో, 80 పరుగులు ఇంకొక ఇన్నింగ్స్‌లో నాటౌట్ చేసి నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీలో వచ్చేసి అతడి అత్యద్భుతమైన స్కోరు తక్కువే అయినప్పటికీ కొన్ని డొమెస్టిక్ టీ20 టోర్నమెంట్‌లో మాత్రం ఎర్రగా తీసేస్తున్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్